హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే ఇప్పుడు ఈ రైస్ని మామిడికాయ వేసి తాలిపేసుకుంటున్నాను. అది ఎలా చేసుకుంటానో ఇవాళ చూపిస్తాను. ఇప్పుడు ఇలా రైస్ వండుకొని ఇలా పక్కకు తీసేసుకోవాలి. లేకుంటే నైట్ మిగిలిన రైస్ కానీ ఎప్పుడన్నా మిగిలిపోయిన రైస్ని కానీ ఇలా ఒకసారి మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇలా మామిడికాయని ఇలా సన్నగా తురుముకొని పెట్టేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గంజి పెట్టుకొని గంజులో 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులో పోపు దినుసులు వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పల్లీలు కూడా వేసేసుకుందాము. పల్లీలు వేగిపోయినాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను. వీటిని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మామిడికాయ తురుము వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఈ మామిడికాయ తురుముని కూడా ఆయిల్లోనే ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయండి. ఇందులో పసుపు, సాల్ట్ వేసేసుకుందాము. వీటిని వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. నేనైతే పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి కారం అవసరం లేదండి. మీకు ఇష్టమైతే కొద్దిగా కారం కూడా వేసుకోండి. నేనైతే కారం వేస్తలేను. ఇప్పుడు ఇందులో ఈ రైస్ వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ వేసేసుకొని ఒకసారి ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల వరకు స్టవ్ పైనే ఇలా కలుపుతూ ఉండాలండి. అయిపోయిందండి ఇది మామిడికాయ రైస్. ఎప్పుడన్నా అన్నం మిగిలితే ఇలా మామిడికాయ వేసుకొని అన్నం చేసుకోండి, చాలా బాగుంటుందండి. అయిపోయిందండి. నేనైతే ఈ వేడి రైస్ని ప్లేట్లో వేసేసుకుంటాను. చూడండి ఎంత బాగున్నదో. ఇది పుల్ల పుల్లగా, కారంగా చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి. నేనైతే వేడి ఈ రైస్ వేసుకొని తింటానండి. చూడండి నేనైతే ప్లేట్లో వేసుకున్నాను. అబ్బా, చాలా వేడిగా సూపర్గా ఉన్నదండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి వేసుకోండి. అలాగే మా ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.